ఏ ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేసుకోవచ్చు అందరికి నమస్కారం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో గౌరవ మంత్రివర్యులు ఈరోజు ఇక్కడ పరిశీలనకు రావడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి అసంపూర్తిగా ఉండి కొన్ని బిల్లులు పెండింగ్ ఉంటే దాదాపు 40 కోట్ల వరకు బిల్లులు ఇప్పించి, అదేవిధంగా అటవీ ముంపు అవుతుంది కాబట్టి దాదాపు 800 ఎకరాల రెవెన్యూ ల్యాండ్ను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు, మినిస్టర్ గారు, మేము అందరం కూడా మాట్లాడి ఇప్పించడం జరిగింది. ఇక చివరగా గేట్లు బిగించే కార్యక్రమం ఉంది. ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా ఒక స్టేజ్ దాటిపోయింది. వైల్డ్ లైఫ్ అంటే దగ్గరనే కవ్వాలి జంగల్ ఉంటుంది కాబట్టి మన అడవి జంతువుల పరిరక్షణ విషయాల్లో కూడా వివరణ అయితే అయిపోయిందని చెప్పి గౌరవ డిఎఫ్ఓ గారు చెప్తా ఉన్నారు. రేపు నిర్మల్లో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మీటింగ్ చేసుకొని వెంటనే హైదరాబాద్లో కూడా పీసీసీఎఫ్ తోటి ఉంది. గౌరవ మంత్రి గారు కూడా ప్రత్యేకంగా ఇమీడియట్గా పీసీసీఎఫ్ తోటి మాట్లాడి, అదేవిధంగా ఎవరైతే ఈ రోలవాగు ప్రాజెక్టు చేశారో ఎస్కేఆర్ ఏజెన్సీ వాళ్ళతో కూడా మాట్లాడారు. గతంలో ఏదైతే 0.25 టీఎంసీ అంటే ఇది కట్టక ముందు ఎన్నైతే నీళ్ళు ఇవ్వాల్సి ఉండాలో దాన్ని ఇమ్మీడియట్గా షట్టర్లో ఫిక్స్ చేయాలన్నారు. 15 రోజుల్లో చేయిస్తామని చెప్పారు. మిగతాదంతా కూడా గౌరవ మంత్రి గారి సహకారంతో ఇరిగేషన్ మంత్రి, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాను. నేను ప్రత్యేకంగా చొరవ తీసుకొని ముఖ్యంగా 800 ఎకరాల భూమి కానీ చూడకపోతే, అదేవిధంగా పాత బకాయిలు ఒక 40 కోట్ల రూపాయలు ఇచ్చినకపోతే పూర్తయ్యేది కాదు. ఇచ్చిన మంజూరు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ శాఖ మంత్రి గారికి, జిల్లా పాలనకి, మరీ ముఖ్యంగా మన మంత్రి గారు శ్రీ అడ్రూర్ లక్ష్మణ్ గారికి, జగిత్యాల నియోజకవర్గ పక్షాన, అదేవిధంగా ఇక్కడ మారిన తర్వాత ధర్మపురి కూడా వెళ్తాయి అందరు రైతాంగ పక్షాన, తాగునీరు కూడా వాడతారు కాబట్టి ప్రజలందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్లియర్ డిపిఆర్ రిపోర్ట్ తయారు చేయాలి. ఆ డిపిఆర్ రిపోర్ట్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఫారెస్ట్ సమస్యలు ఏమన్నాయా, రిజర్వ్ ఫారెస్ట్ సమస్యలు ఏమన్నాయా, సెంటర్ సీడ కానీ గతంలో ఆయకట్టు పరంగా ఎక్కడికి పోతాయి, ఏ విధంగా చేయాలనేది ఒక పూర్తి ప్రాజెక్ట్ రిపోర్టుతో మొదలు పెట్టాలి. మన గత ప్రభుత్వం ఎట్లా మొదలుపెట్టినారంటే, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రి ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టి ధరంపూడి వచ్చి మీటింగ్ చేసి 2016లో మొదలుపెట్టింది ప్రాజెక్టు. 2016లో మొదలుపెట్టినటువంటి రోలవాగు ప్రాజెక్టు 2023 డిసెంబర్ వరకు కూడా పూర్తి కాకపోగా ఎస్కేఆర్ అయితే ఏజెన్సీ వారు ఎస్కేఆర్ ఏజెన్సీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ హయాంలో వాళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన పెండింగ్ బిల్స్ కూడా అన్నీ కూడా పెండింగ్ పెట్టి ఇన్ టైంలో బిల్స్ చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్ కూడా నేను బిల్స్ నాకు రావట్లేదు, చేయలేకపోతున్నాను. రెండో సమస్య రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన ఒక ప్రధానమైన సమస్య. మరి అప్పుడు డిపిఆర్ ఉంటే రిజర్వ్ ఫారెస్ట్ సమస్య ముందే అధిగమించి దాని ద్వారా పోవాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. అలాంటిది ఏం పట్టించుకోకుండా మేఘాల మీద 40 కోట్లు, ఎన్ని కోట్లతో మొదలుపెట్టినా 60 కోట్లతో ప్రాజెక్టు మొదలుపెట్టి 140 పోయిందా? ఈ గారు ఎంత పోయింది? 60 కోట్లతోనే రోలవాగు ప్రాజెక్టు టెండర్ పిలిచింది 2016లో. పిలిచి లాస్ట్కి ఎంత పోయింది? 2023 డిసెంబర్ వరకు 150 కోట్ల పై చెల్లిపోయింది. అంటే పెంచుకుంటూ పోయింది కానీ ప్రాజెక్టు పూర్తి కాలేదు. కానీ ఇక్కడ రోలవాగు ప్రాజెక్టు పూర్తి కాలే, కానీ సిద్దిపేటలో కానీ సిరిసిల్ల కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ పూర్తయింది. రంగనాయక సాగర్ ప్రాజెక్టు పూర్తయింది,
మల్లన్న సాగర్ ప్రాజెక్టు పూర్తయింది, వాళ్ళ ప్రాంతాల ప్రాజెక్టు పూర్తయినాయి. ఇక్కడ మా ప్రాంత రైతాంగాన్ని కానీ ఏదైతే జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి బీర్పూర్ సారంగపూర్ రైతుల ఆయకట్టు కానీ సాగునీరు కోసం కానీ, అదే ధరంపూర్కి సంబంధించిన ఆయకట్టుకు కానీ మా రైతులు కూడా ఆందోళన పడుతున్నారు. మరి రిజర్వ్ ఫారెస్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఏదైతే వైల్డ్ సంబంధించినటువంటి పులి టైగర్స్ జోన్ అనే లోపల కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరు అనుమతి తీసుకొని రావాలి సార్, అనుమతి తీసుకొని వస్తే తప్ప మేము ముందుకు వెళ్ళలేమని సందర్భం లోపల దానికి 32 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాల్సింది. ఐటీ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, మన జిల్లా మంత్రిగా నేను, ఎమ్మెల్యే గారు ముగ్గురం కలెక్టర్ గారు చెప్పిన వెంటనే కలెక్టర్ గారు వారి యొక్క అవైలబిలిటీ అమౌంట్ లెక్కలు 32 లక్షల రూపాయలు కూడా ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన విషయంలో కూడా నేను ఇలా జిల్లా మంత్రిగా ఇప్పుడే ఫారెస్ట్ ఆ అధికారులు చెప్తున్నారు, తాత్కాలికంగా ఏదైతే చేయాల్సిన పనులు నిబంధనలకు అనుగుణమైన పనుల విషయంలో కూడా మేము పూర్తిగా సహకరిస్తాం. ఇరిగేషన్ ఈ గారికి కూడా ఇప్పుడే చెప్తున్నాం, ఏదైతే సెటర్లు బిగించే విషయంలో కూడా 15 రోజుల పాటు ఎస్కేఆర్ ఏజెన్సీ వారు కూడా చెప్తున్నారు, వారి తరఫున ప్రతినిధి ఎవరైతే వారు కూడా చెప్తున్నారు 15 రోజుల పాటు మేము సెటర్స్ బిగించి ప్రాంతానికి వర్షాకాలం వచ్చే నీళ్ళ విషయంలో కూడా రైతులకు ఇబ్బంది జరగకుండా చూసుకుంటామని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను కానీ మంత్రిగా, అదేవిధంగా శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారిని ఇప్పించడం జరిగింది. మరి దీనికి మిగిలిపోయిన పని విషయంలో కూడా రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన నిర్మల్లో మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేను చీఫ్ కన్జర్వేటర్ సంబంధించినటువంటి సువర్ణ మేడం గారు ఎవరైతే ఉన్నారో వారితో కూడా రేపు నేను మాట్లాడి సాధ్యమైనంత తొందరగా ఫారెస్ట్ పరంగా రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ కేంద్రంలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా కానీ అనుమతుల విషయంలో కూడా ప్రత్యేకంగా అవసరం, ఢిల్లీకి నేను ఎమ్మెల్యే గారికి ఢిల్లీకి పోయినా కూడా ఆ యొక్క సమస్య పరిష్కారం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇప్పించే బాధ్యత మాది అని చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు మొత్తం 90% రైతు ఆధారితమైన ప్రాంతం. మొన్న వడ్ల కొనుగోలు విషయంలో కూడా తెలుసు, ఎంత ఇబ్బంది అయినా కూడా జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన అధికారుల సమన్వయంతో నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ చివరికి వడ్ల కొనుగోలు చేయాలి, అదేవిధంగా మొక్కజొన్న కూడా కొనుగోలు చేయాలి. ఇది రోళ్లవాగు సంబంధించిన సమస్య ఏదైతే ఉన్నదో బీర్పూర్ సారంగపూర్ మండల కింద గ్రామాలు కానీ ధరంపూర్ గ్రామాలకు కానీ చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వచ్చే విధంగా, అదే లైనింగ్ కూడా మొత్తం చెడిపోయింది. ఇప్పుడే ఈ గారికి నేను ఆదేశాలు ఇచ్చిన ఆ లైనింగ్ కూడా ఎస్టిమేషన్ తయారు చేయమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా నేను ఇరిగేషన్ మంత్రి గారిని గత 1 నెల రోజుల క్రితం నేను ధర్మపురికి జగిత్యాల జిల్లాకు సంబంధించిన సాగునీరు విషయంలో ప్రత్యేకంగా మీటింగ్ చేసిన. నా దగ్గర ఉన్న అక్కపల్లి రిజర్వాయర్ కానీ, వేలుగొట్టూరు మండల రిజర్వాయర్ కానీ, అదేవిధంగా మన లిఫ్ట్ కానీ, అదేవిధంగా పత్తిపాక రిజర్వాయర్ విషయంలో కూడా మాట్లాడినప్పుడు జగిత్యాల ప్రాంతానికి రోడ్ల విషయంలో వారి దృష్టిని తీసుకెళ్తే వారు ప్రత్యేకంగా ఒకరోజు మీటింగ్ పెట్టి ప్రతి నెల ఇక్కడ బిల్స్ ఏదైతే కాంట్రాక్ట్లు చేస్తారో ప్రతి నెల నేను ఆ బిల్స్ టోకన్ కాగానే జనరేట్ కాగానే ఇప్పిస్తా. మినిస్టర్ గారు మీరు డోంట్ వరీ, నేను ఈ నెల జూలై 1st వీక్లో నేను వచ్చి నేను ప్రత్యేకమైన జగిత్యాల జిల్లాలో ఎక్కడైతే ఈ సాగునీరు సంబంధించిన ప్రాజెక్టులు ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ సంబంధించిన టెక్నికల్గా మా ఇరిగేషన్ అధికారులతో తొందరగా చేపించుకుంటూ ఇళ్ళ పరంగా కూడా ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా నేను మీకు అన్ని విధాలు కూడా సహకరిస్తా అని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి గారు చెప్పిన విషయం ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మా రైతులందరూ కూడా మనవి చేసుకుంటాం. జిల్లా మంత్రిగా మా ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు కానీ, జిల్లా మంత్రిగా లక్ష్మణ్ కుమార్ గారు, మీ అన్నగా నేను కానీ, మా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా డిఎఫ్ఓ గారు, ప్రత్యేకంగా ఫారెస్ట్ అధికారులు, మా ఇరిగేషన్ అధికారులు మరి దీనికి సంబంధించిన విషయంలో కూడా ప్రత్యేకంగా పైలట్ ప్రాజెక్టు కింద పెట్టుకొని ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా వారి యొక్క విధులు నిర్వర్తించాలని చెప్పేసి వారు కోరుతూ మా రైతులకు సవినయంగా మనవి చేసుకుని జరిగినటువంటి ఆలస్యానికి మేమే బాధ్యత తీసుకుంటాం, ఎవరి మీద మేము ఆరోపణ చేయాలి. కానీ రాబోయే రోజులైనా సాధ్యమైనంత వరకు పగడ్బందీగా ఈ యొక్క ఆయకట్టు కింద నీళ్ళు వచ్చే విధంగా ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పి జిల్లా మంత్రిగా రైతులకు నేను మనవి చేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.